నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ 3వ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన జేసీ మయూర్ అశోక్. మండు టెండులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి శుభవార్త. రేడియం కూల్ జాకెట్లను పంపిణీ చేసిన సిపి బాగ్చి. కుర్చీకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానన్న మేయర్ పీలా శ్రీనివాస్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చందనోత్సవానికి పక్కాగా ఏర్పాటు చేయాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. పీలా శ్రీనును మేయర్గా దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఆ ప్రతిపాదనను బలపరిచారు. కోరం సరిపోవడంతో ఏకగ్రీవంగా మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్టు జేసీ ప్రకటించారు. జీవీఎంసీ 3వ మేయర్గా పీలా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ కు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ బీఫామ్ అందజేసిన సంగతి తెలిసిందే. సోమవారం జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఎన్నికల అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా ఓ వార్డు ఖాళీ అయింది. మిగిలిన 97 వార్డులతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 111 మంది ఓట్లు ఉండగా ఈ ప్రక్రియను వైసీపీ బహిష్కరించింది. అయితే 111 ఓట్లలో 50% అంటే 56 మంది బలపరచడంతో పీలా శ్రీనివాస్ మేయర్ ఎన్నిక లాంఛనమైంది. పీలా శ్రీనివాస్ను మేయర్గా ఎన్నుకునేందుకు జనసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించగా కూటమి తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. కోరం సరిపోవడంతో పీలా శ్రీనివాస్ మేయర్గా ఎన్నికైనట్టు జేసీ మయూర్ అశోక్ అధికారికంగా ప్రకటించారు. పీలా శ్రీనివాస్కు జేసీ మయూర్ అశోక్ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కౌన్సిల్ హాల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు శిరస్సు వంచి నమస్కరించారు. అనంతరం మేయర్ కుర్చీని పీలా శ్రీనివాసరావు అధిరోహించారు. విశాఖ నగర పాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో మెజారిటీ లేకపోవడంతో పీలాకు పదవి దక్కలేదు. 4 ఏళ్ల పాటు పార్టీ బలోపేతం చేసిన కృషితో పాటు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. మొత్తం ఎన్నిక ప్రక్రియ 10 నిమిషాల్లో ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ విశాఖ 3వ మేయర్ శ్రీనివాసరావు నియమితులయ్యారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన పీలా శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు, నేతలు, అభిమానులు అభినందించారు. పెద్ద ఎత్తున జీవీఎంసీ కార్యాలయం బయట బాణసంచా కాల్చి కూటమి నేతలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ ప్రథమ పౌరుడిగా ప్రజాసేవకు పునరంకితం అవుతానని నూతన మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ గత 4 ఏళ్ల పాలనలో చేసిన అవినీతిని బయటకు తీస్తానని చెప్పారు. తన తండ్రి దగ్గర నుంచి ఒకే మాట, ఒకే పార్టీగా ఉన్నారని, అదే టీడీపీ అని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటినన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. విశాఖ పౌరుల చేత సభాష్ అనిపించుకుంటానని స్పష్టం చేశారు. విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 11 నెలల పాలనలో విశాఖను ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతామని, మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడించారు. నేను చేసే పార్టీ పనిని నమ్మి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ భుజం మీద పట్టి ఈ వేళ నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారంటే ఆ సీటుకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. ఆ న్యాయం కోసం జీవితంలో మా తండ్రి దగ్గర నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, అదే తెలుగుదేశం మాట. ఆ మాట కానీ రేపు రాబోయే భవిష్యత్తులో శభాషని మీ అందరి చేత చెప్పించుకోవడం కానీ నాకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని
కంపల్సరిగా గత పీలాశ్రీని కంటే మంచోడు బాగా చేశాడని మీ అందరితో చెప్పించుకుంటారు. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఓట్లో సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల మించి ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసింది. ఈ ఎన్నట్లకి చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎక్కడా కూడా మనం ఏదైతే ఇది స్మార్ట్ సిటీ అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకోకుండా గత 4 సంవత్సరాలు తీరు మనం చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పీలాశ్రీని గారి కోసం చెప్పాలంటే సుమారు 35-40 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందించి పార్టీకి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారికి సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని సందర్భంగా తెలియదు. జీవీఎంసీ 3వ మేయర్గా పీలా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో 3వ మేయర్లుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో పులుసు జనార్దన్, ఆ తర్వాత గొలగాని హరివెంకట కుమారులు ఉన్నారు. తాజాగా పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. దీంతో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు జీవీఎంసీ కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకున్నారు. కూటమి హయాంలోనే జీవీఎంసీ అభివృద్ధి సాధ్యమని, త్వరలోనే డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటామని ఆ పార్టీ నేతలు తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కూల్ జాకెట్లను సిపి బాగ్చి చేతుల మీదుగా అందజేశారు. అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ట్రాఫిక్ ఎక్స్పోకు విశాఖ ట్రాఫిక్ విభాగం నుంచి ఒక సిఐ, ఎస్ఐలు వెళ్లి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన 98F అనే కంపెనీ ఈ ఎక్స్పోలో కూల్ జాకెట్లను ప్రదర్శించింది. మండుటెండలో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చల్లదనాన్ని అందించే విధండం రేడియం కూల్ జాకెట్లను గుర్తించారు. విశాఖ నగరంలోని కొంతమంది దాతల సహకారంతో 5 లక్షల విలువైన 200 కూల్ జాకెట్లను గురుగ్రామ్ నుంచి రప్పించారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ట్రాఫిక్ సిబ్బందికి సిపి బాగ్చి చేతుల మీదుగా అందజేశారు. సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిను ముంచి చూస్తే వాటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుందని, దీనివల్ల సిబ్బందికి ఎంతో మేలు జరుగుతుందని సిపి బాగ్చి చెప్పారు. మండుటెండలో సైతం ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు రేడియం కూల్ జాకెట్లు ఉపయోగపడతాయని చెప్పారు. వీటిని శీతాకాలంలో కూడా సాధారణంగా కూడా వాడుకోవచ్చన్నారు. రేడియం స్టిక్కరింగ్ ఉండటంతో రాత్రిపూట విధులు నిర్వహించే సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. నాకు తెలిసి ఇది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం అంతేనా, ఎక్కడ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు వైజాగ్ లో వేసవి కాలం చాలా టెంపరేచర్ ఎక్కువ, చాలా సల్ఫీగా ఉంటుంది, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ, దానివల్ల చెమట వచ్చేస్తుంది. ఈ ఎండలో పనిచేయడం ట్రాఫిక్ సిబ్బంది అంటే రోడ్ మీద ఉండాలి. హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ పర్టికులర్ కూల్ జాకెట్ తెప్పించడం జరిగింది. 5 లక్షల ఖర్చు పెట్టి డోనర్స్ ఇవి డొనేట్ చేశారండి. దానివల్ల నంబర్ 1 టెంపరేచర్ 8 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. 8 డిగ్రీ సమ్మర్ సీజన్లో అది చాలా ఉపయోగం పడుతుంది. అది కాకుండా రేడియో స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వింటర్ సీజన్లో కూడా కుర్చీకి అంటుపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని జీవీఎంసీ నూతన మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. తనకు ఈ పదవినిచ్చిన కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారంజక పాలన అందించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతారంటున్న నూతన మేయర్ పీలా శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాస్ యాగ్రంగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ముందుగా శ్రీదేవి ఛానల్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను.
ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలు శభాష్ అనిపించుకోవాలి. మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో ఆ న్యాయం చేయనందుకే నాకు ఈ పదవి ఇచ్చారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెబుతూ మంచి పాలన ఇస్తారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అంటే ఈ ప్రయారిటీస్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. పేదవాడికి ఏది కావాలన్నా నీరు, లైటింగు, పారిశుభ్రం, ఈ మూడోట్ల మీద ప్రధాన విషయాలు అన్నోట్ల మీద నా బాధ్యత తీసుకుంటాను. ప్రతి వార్డులో కూడా పర్యటన చేస్తాను. ఏదో నా కుర్చీకి అంకితం కాదు, ప్రజలకు అంకితంగా పాలన చేస్తాను. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తన లక్ష్యంగా పనిచేస్తానని ఈ 1 year పాటు తాను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి విశాఖ నగరాభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ పేలా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు HDV విశాఖ నుంచి. ఈ నెల 30వ తేదీన జరిగే సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లో చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్షించారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చందనోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకుంటారు. 3:30 గంటల నుంచి 4 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎక్కడికక్కడ త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు ఏర్పాట్లు చేయాలని, చిన్నపిల్లలకు పాలు సమకూర్చాలని జీవీఎంసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సింహాచలం కొండపైన, కొండ దిగువన శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. విధులు నిర్వహించే సిబ్బందికి డ్యూటీ పాసులు కూడా పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొండపైన 8, కొండ దిగువన 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 4 షిఫ్ట్లలో మొత్తం 513 మందిని ఈ నెల 29, 30 తేదీలలో 4 షిఫ్ట్లలో మొత్తం 513 మందిని చందనోత్సవ విధులకు వినియోగిస్తున్నారు. 32 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు 10 స్ట్రెచర్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. క్యూ లైన్లో దర్శనానికి వెళ్లే భక్తులకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫిట్నెస్ ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సింహాచలం దేవస్థానం ఈవో సుబ్బారావు చెప్పారు. కలెక్టర్తో జరిగిన సమీక్షా సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించామని తెలిపారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. అది 1,50,000 వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాదం స్కీమ్లో 3 floors అన్ని సౌకర్యాలతోటి క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయి విత్ టాయిలెట్ ఫెసిలిటీసు, అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము. అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని రకాల ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. మా గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు, అన్ని సౌకర్యాలతో క్యూ లైన్స్లో నిరంతరం మనం సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం. అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ చేసుకున్నాము. దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం కదంబం, అలాగే దద్దోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు 30వ తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అందించడానికి భక్తులందరికీ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీని, ఇలాంటి డిప్యూటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారికి కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాట్లు చేయడం సిద్ధంగా చేసుకున్నాము. అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు, అలాగే లోపల క్యూ లైన్స్ ఏది ఖాళీ అయితే అది ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం, అలాగే మెడికల్ వారితో సహకారం ఏమైనా ఇబ్బంది వెళ్తూ ఉన్నాము. సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ డిప్యూట్ చేసాం. సాయంత్రానికి అందరూ కూడా
అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్ అందరికీ కూడా ఇప్పటికే రిపోర్ట్ చేసాం. సాయంత్రం రిపోర్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ ఇక్కడ ట్రయల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి. అలాగే ఇంకా మిగతా బస్సులకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, అలాగే విఐపీల కోసం మరొక 15 ఇన్నోవాలని, ఏసీ ఇన్నోవాలు కూడా ఏర్పాటు చేసాం. వాటిలో ప్రయాణించి పైన ఉన్నటువంటి అప్లైలో ఉన్నటువంటి ట్రాఫిక్కి అంటే మన పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉండడం వల్ల వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతున్నాం. అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అప్పన్న చంద్రోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. 10th ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో సక్సెస్ మీట్ నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ సుభాని విద్యార్థులకు చిరు సత్కారం చేశారు. వారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ఏడాది ఓ అడుగు ముందుకేసి మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిక్షిత, రేష్మాలు 600కు 592 మార్కులతో స్కూల్ టాపర్లుగా నిలిచారు. వరుణ్ మాధవ్ 590 మార్కులతో ప్రతిభ కనపరిచారు. 580కి పైగా 15 మంది విద్యార్థులు, 500కు పైబడి 54 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను గురు స్కూల్ యాజమాన్యం అభినందించింది. స్కూల్ కరెస్పాండెంట్ సుభాని, ఉపాధ్యాయ బృందం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి స్వీట్లు తినిపించారు. బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. గురు స్కూల్ విద్యార్థులుగా తాము మంచి ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. మేనేజ్మెంట్ ప్రోత్సాహం, ఉపాధ్యాయులు అందించిన బోధనతో తాము మంచి మార్కులు సాధించామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నిక్షిత. నేను గురు స్కూల్లో నర్సరీ నుంచి చదువుకుంటున్నాను. ఇక్కడ టీచర్స్ సుభాని సార్తో సహా అందరూ చాలా బాగా మోటివేట్ చేసి స్టడీ పరంగా చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుకుంటున్నాను. నాకు 592 మార్క్స్ రావడానికి నా కృషి ఎంతైతే ఉందో చాలా మా మమ్మీ డాడీతో సహా టీచర్స్ కూడా అంతే కృషి చేశారని నా అభిప్రాయం. నేను ఫ్యూచర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం. నా పేరు రేష్మ. నేను గురు స్కూల్లో 10వ తరగతి 592 మార్కులతో పూర్తి చేశాను. ఇక్కడ అందరూ చదువు బాగా తోడ్పడతారు. చదువుకోవడానికి మంచి టైం చేస్తే అలాగే టీచర్స్ అంతా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నేను ఈ స్కూల్లో చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గురు స్కూల్లో ఎల్కేజీ నుంచి చదువుతున్నాను. నాకు ఈ 10th ఎస్ఎస్సి పరీక్షల్లో 600 మార్కులు గాను 590 మార్కులు వచ్చాయి. ఇదంతా మా పేరెంట్స్, టీచర్స్ సహకారం వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇది సాధించలేను. వాళ్ళందరూ మా భవిష్యత్తు కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మా పాప కల్లింపుడి నిక్షిత. తను నర్సరీ నుంచి ఇప్పుడు 10th వరకు కూడా ఇదే స్కూల్లో చదివింది, గురు స్కూల్లోనే. టీచర్స్ కూడా చాలా బాగా మోటివేట్ చేసి వాళ్ళని బాగా గైడ్ చేసి చదివించేవారు. ఎప్పుడు కూడా మాకు ఏమీ టెన్షన్ లేకుండా టీచర్స్ చాలా బాగా మోటివేట్ చేసేవారు. ఈరోజు 592 మార్క్స్ వచ్చాయంటే టీచర్స్ చాలా ప్లాన్గా సపోర్ట్ చేసి వాళ్ళని చదివించారు. టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పాప ఈ సంవత్సరం 592 మార్కులు గెలిచింది, సాధించింది అంటే ఆ ఘనతంతా గురు స్కూల్కి చెల్లుతుంది.
ఇప్పటి వరకు తను చదువుతూనే పాటు క్లరికల్ యాక్టివిటీస్లో కానీ సైంటిఫిక్గా తను ఏదైనా సైంటిస్ట్ అవ్వాలని అనుకునేది. అవి నేర్చుకునేందుకు ఫ్యాకల్టీ టీచర్స్ ఎక్కువగా వాళ్ళకి సహకరించడం వల్ల తను ఎన్నో నేర్చుకుంది. అన్ని రకాలుగా కూడా తన్ని మెరుగుపరిచారు. ఇంత ర్యాంక్ సాధించింది అంటే దాని పూర్తి ఘనతంతా స్కూల్ యాజమాన్యానికి దక్కుతుంది. నైట్ స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేసి తనకి ఈ విజయాన్ని వచ్చేలా చేశారు. తన భవిష్యత్తులో కూడా ఇంకెన్నో విజయాన్ని సాధించగలననే నమ్మకాన్ని గురు స్కూల్. నమస్కారం అండి, నా పేరు మణికుమార్. నేను ఒక చిన్న క్యాటరింగ్ అది నడుపుతుంటాను. మా అబ్బాయి చాలా ఇది 600కి 590 మార్కులు సాధించడానికి చాలా కష్టపడ్డాడు. దీనికి సాయి చుట్ల ఈ గురు స్కూల్ ఒక టీచర్స్ సహకారంతో మా వాడు ఈరోజు ఇది సాధించాడు. ఇదే కాకుండా ఇంకా గొప్పగా చదవాలని, గొప్పగా పైకి వెళ్ళాలని కోరుకుంటాను. నేను ఈ టీచర్స్కి చాలా రుణపడి ఉన్నాను. అలాగే ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో తమ విద్యార్థులు మంచి విజయాలు నమోదు చేశారని స్కూల్ కరెస్పాండెంట్ సుభాని చెప్పారు. ఈ ఏడాది నుంచి తమ స్కూల్లో పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఉగాది నుంచి న్యూ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం మన వేపగుంట్ల గురు స్కూల్లో ఎస్ఎస్సి ఫలితాలు చాలా బాగా వచ్చాయి. 592 ఇద్దరు పిల్లలకు వచ్చింది. అలాగే 590, 589, 586 అన్ని మార్క్స్ తోటి మొత్తం మన స్కూల్లో అందరి పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారండి. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి దేవుణ్ణి ఆశిస్తున్నాం. సో మీకు అందరికీ ముందుగానే తెలుసు, ఈ సంవత్సరం మన ఉగాది నుంచి మన అడ్మిషన్స్ అన్నీ ప్రారంభమయ్యాయి. సో సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన విద్యా ఫలితాలు తెచ్చుకోవడంలో మన గురుస్ ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటుంది. దీనికి గాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాం. వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో మంచి విజయాలు సాధించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. 252 మంది తమ విజ్ఞప్తులను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు సమర్పించారు. ఇందులో రెవెన్యూకు 182, జీవీఎంసీకి 57, పోలీసుకు 11, ఇతర డిపార్ట్మెంట్లకు 62, మొత్తం 252 వినతులు సమర్పించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే అధికారులదే పూర్తి బాధ్యత అని చెప్పారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ఏను పునరుద్ధరించాలని, 100% వ్యూహాత్మక అమ్మకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ధర్నా నిర్వహించారు. కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన వేతన బకాయిల విషయంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఎండగట్టారు. ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంట్ ఛార్జీలను ఎక్కడాలని విధంగా పెంచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణం యాజమాన్యం తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. నిరసనలో C2 నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం, ఆర్సెల్ఆర్ మిట్టల్ని బలోపేతం చేయడం, ఎన్డీఏ 3వ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ చర్యల్లో ఉన్నారు. అందుకని ఆర్సెల్ఆర్ మిట్టల్కి క్యాప్టివ్ స్టీల్ ప్లాంటే కాదు, క్యాప్టివ్ పోర్ట్ ఇచ్చారు. నక్కపల్లిలో పోర్ట్ ఇవ్వడం, అట్లాగే పుట్టుక ముందే దానికి సొంత గనులు సమకూర్చాలని చెప్పడం అనేటువంటిది ఆర్సెల్ఆర్ మిట్టలను నెత్తిన పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు. 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే #1 క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా.
హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ 3వ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన జేసీ మయూర్ అశోక్. మాండు టెండులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి శుభవార్త. రేడియం కూల్ జాకెట్లను పంపిణీ చేసిన సిపి బాక్షి. కుర్చీకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానన్న మేయర్ పీలా శ్రీనివాస్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చందనోత్సవానికి పక్కాగా ఏర్పాటు చేయాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.